వెలివాడ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఒక రిలే హంగర్ స్ట్రైక్ 17 నాడు స్టార్ట్ అయింది. ఈ హంగర్ స్ట్రైక్ నేనే ఇనాగరేట్ చేశాను ఆ రోజు. అయితే సాయంకాలం దీనికి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్ని తయారు చేసుకోవాలని నేను అనుకున్నప్పుడు ఆ రాత్రి ఇక్కడే ఉండమని జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. సరిగ్గా 6 గంటలకు ఈ రిలే హంగర్ స్ట్రైక్ నుంచి ఉరుకుల పరుగుల మీద ఎన్ఆర్ఎస్ హాస్టల్ 201 గదికి వెళ్ళాం. గది చీకటిగా ఉంది, లోపల నుంచి బేడెం పెట్టుంది. దాన్ని తొలగించాం. దాన్ని కట్ చేసి రోహిత్ బాడీ బహుశా చొల్లు గారుతా ఉంది ముక్కులో నుంచి. బాడీ కూర్చున్న దానికి నిలబడ్డదానికి మధ్యస్థంగా ఉన్నది. అలాంటి సందర్భంలో రోహిత్ మరణానికి ఉపయోగించినటువంటి రంగు చాలా ఇంపార్టెంట్ విషయం. రోహిత్ మరణానికి ఉపయోగించింది ఒక బ్యానర్. అది బ్లూ బ్యానర్ని ఆయన మరణానికి వాడుకున్నాడు. గుడ్ మార్నింగ్ దగ్గర స్టార్ట్ చేసి జై భీమ్ దగ్గర ఎండ్ చేస్తా ఉన్నాడు. నాకు తెలిసి ఈ దేశంలో ఒకే ఒక ఉత్తరంతో, అది మరణానికి ముందు రాస్తున్నటువంటి ఉత్తరంతో మనం ఒక గొప్ప తత్వవేత్తను చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. కార్ల్ సగాన్ అనేటటువంటి ఒక సైంటిఫిక్ రైటర్ని, ఈ దేశం లోపల ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరు ఎరిగి ఉండనటువంటి పేరు కార్ల్ సగాన్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్లకు పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి రోహుల్ వేముల. అంతకు ముందు ఎవ్వరికీ అతను తెలిసి ఉండడు. అసలు ఎంత ఓపికతో రాసినట్టు అది కనిపిస్తా ఉంది అని అంటే, రోహిత్ వేములలో ఎంత గౌరవప్రదంగా తన శత్రువుల్ని కూడా ఎట్లా ట్రీట్ చేయాలి అనేటటువంటి దాన్ని దాని లోపల రాసి ఉన్నాడు. అయితే ఆ రోజు ఆగమేఘాల మీద పోలీసులు అంబులెన్స్ తీసుకొని వచ్చి శవాన్ని తీసుకొని తరలించుకొని వెళ్ళిపోదామని చెప్పి భావించారు. ఇక్కడ గతంలో 7 ఆత్మహత్యలు జరిగాయి. జరిగిన దాంట్లో అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మాత్రమే ఉన్నారు. అసలు విశ్వవిద్యాలయాల లోపల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అంటే అది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ఆత్మహత్యలే తప్ప అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ ఆత్మహత్యలు ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ దేశం లోపల జరగలేదు. రాజీవ్ గోస్వామి అనేటటువంటి వాడు ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, ఈ దేశంలో దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు విద్యా ఉద్యోగాలు దక్కకూడదనేటటువంటి రాజ్యాంగ వ్యతిరేక నినాదంతో రాజీవ్ గోస్వామి హత్య చేసుకోవడం కొరకు ప్రయత్నం చేశాడు. రాజీవ్ గోస్వామి అనే ఒక వ్యక్తి ఈ దేశంలో మరణిస్తే ఈ దేశాన్ని 2 ఏళ్ల పాటు అగ్నిపర్వతం లాగా నిరంతరంగా ప్రభుత్వాస్తుల్ని ధ్వంసం చేశారు. ఏ ఒక్కడు ఈ దేశంలో అరెస్టు చేయబడలేదు. కానీ ఈ దేశంలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి ఏటా ఒక జ్ఞానవంతమైనటువంటి దళితుడు, ఆదివాసీ, మైనార్టీ మరణిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధి జ్ఞానంతో, బుద్ధుడి యొక్క ఆలోచన విధానంతో శాంతియుత పద్ధతుల లోపల యుద్ధాన్ని మనం నడుపుతున్నా సరే ఈ దేశంలో రాజ్యము, పోలీసులు మొత్తంగా ఆదివాసీల్ని, దళితుల్ని ఎట్లా టార్గెట్ చేస్తా ఉన్నారు అనేటటువంటిది కనిపిస్తాం. ఆ రాత్రి ఈ శవాన్ని తరలించకపోవడం కొరకు 1000 మంది పోలీసులు ఇక్కడ ఎన్ఆర్ఎస్ హాస్టల్ని ఆక్రమించారు. అక్కడి నుంచి తిరిగి ఈ గేట్ వరకు వెళ్తా ఉంటే కనీసం 150 పోలీసు వెహికల్స్ తోటి ఇక్కడ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో రక్షణ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ బాబాసాహెబ్ సమానత్వం అనేటటువంటి ఆకాంక్షని రాజ్యాంగబద్ధం చేయడం మూలంగానే ఈ దేశంలో మీరు రక్షణ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ దేశం లోపల యూనివర్సిటీలు ఇప్పుడు ఈ దేశంలో యుద్ధ క్షేత్రాలుగా నిలబడి ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు తప్ప ఈ దేశంలో ఎక్కడా యుద్ధం జరగట్లేదు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం 2 వర్గాల మధ్యన యుద్ధం జరుగుతుంది. ఒకటి ఆర్ఎస్ఎస్ కు మధ్యన యుద్ధం జరుగుతుంది, ఇంకొకటి అంబేద్కరిజానికి మధ్యన యుద్ధం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బ్రాహ్మణిజానికి, బుద్ధిజానికి జరిగినటువంటి మొత్తం చరిత్రే భారతదేశ చరిత్ర అన్నాడు. ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని వేదభూమి అని పిలిచారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని బుద్ధ భూమి అని పిలిచాడు. ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్నటువంటి యుద్ధం, ఈ దేశంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి యుద్ధం అంబేద్కరిజానికి, ఆర్ఎస్ఎస్ వాదానికి మధ్యన జరిగింది. రోహిత్ వేముల అంబేద్కర్ పక్షాన నిలబడి ఈ దేశంలో సమానత్వ ఆకాంక్షని
దళితులకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, ముస్లింలకు, మహిళలకు ఈ దేశంలో ప్రజాస్వామికవాదిగా బతకాలనుకున్న ప్రతి ఒక్కరికి సమానత్వాకాంక్షని కల్పించడం కొరకు రోహిత్ అంబేద్కర్ మార్గంలో తన జీవితాన్ని త్యాగం చేసి కూర్చున్నాడు. ఆ తల్లిని వాళ్ళ నేను చూస్తా ఉంటే అంబేద్కర్ జీవన ప్రయాణం లోపల రమాబాయి తన జీవితాన్ని ఎట్లా సాక్రిఫైస్ చేసిందో, తన బిడ్డను కోల్పోయినటువంటి కన్నీటి చుక్కల్ని కూడా తనలో కనిపించకుండా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇవాళ ఒకానొక దశ లోపల ఈ దేశంలో హిందూయిజం గెలిచిపోయింది అని జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని బద్దలు కొట్టడంలో రోహిత్ మరణం ఈ దేశంలో మొత్తంగా దేశ రాజకీయాలనే సమూలంగా మార్చేటటువంటి ఒక మహా ఉద్యమంగా ఇవాళ దేశాన్ని కబలించింది. జాస్మిన్ రెవల్యూషన్ ఈజిప్ట్ లో జరిగినట్టుగానే ఇవాళ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోహిత్ అంబేద్కర్ అనేటటువంటి నినాదం తప్ప మరొకటి లేదు. ఈ దేశానికి తక్షణ అవసరం అంబేద్కర్ అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. అందుకనే ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్ని మొత్తంగా బ్రాహ్మణిజం చేయటం, ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్ని మొత్తంగా హిందూఐజ్ చేయటం, సాఫ్రనైజేషన్ ఎంత భయంకరంగా జరుగుతుంది అనేటటువంటి దాన్ని రోహిత్ వేముల ఒక వీడియోలో మాట్లాడాడు. తను ఎక్కడ కూడా అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వెనక్కు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. నిరంతరమైనటువంటి అంబేద్కరిస్ట్ గా జీవించడం, మరణంలో కూడా అంబేద్కరిస్ట్ గానే మరణించటం రోహిత్ ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇంత కమిటెడ్ అంబేద్కరిస్ట్, ఇంత కమిటెడ్ ఇంటెలిజెంట్, 2 సార్లు CSIR కొట్టినటువంటి ఫెలో, అతను రాసినటువంటి సూసైడ్ నోటే ఒక పెద్ద ఫిలసాఫికల్ నోటు. ఇది ఖచ్చితంగా ఇవాళ దేశం మొత్తంలో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది. ప్రియమైన మిత్రులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. జాషువా ఒక యాదవ తండ్రి, ఒక యాదవుడు, తల్లి ఒక మాదిగా. ఇవాళ జాషువాని మీరందరూ దళితుడుగానే గుర్తించారు. ఒక ఒడ్డెర తండ్రి, ఒక మాల తల్లికి పుట్టినటువంటి రోహిత్ ఖచ్చితంగా దళితుడే ఈ దేశం లోపల. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో క్యారెక్టర్ ని ఎసెస్ చేసేటటువంటి పద్ధతి స్త్రీలైతే దళిత సంఘాల మధ్యన వైరుధ్యాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి శివసేన, RSS, బజరంగ్ దళ్, ABVP దాని జీవిత చరిత్ర అంతా కూడా దేశద్రోహ చరిత్ర. దీన్ని ప్రచారం చేయండి. వాళ్ళు ఒకవైపు నుంచి ABVP, RSS, BJP దేశభక్తుల చరిత్ర అంటా ఉన్నారు. దేశభక్తుడిగా ఉండటానికి అవసరమైనటువంటి ఇసుమంత లక్షణం కూడా RSS, ABVPకి లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ దేశంలో SC, ST, BC, మైనారిటీ 85% ఉన్నారు. ఈ ప్రజలందరికీ వ్యతిరేకమైనటువంటి ఎజెండా ABVP ఎజెండా. ఈ ప్రజలెవరూ ఉన్నత విద్యా సంస్థల్లోకి రావద్దు, వీళ్ళెవరూ ఉద్యోగాలు చేయొద్దు, వీళ్ళెవరూ ప్రభుత్వ పరిపాలనలోకి రావద్దు, వీళ్ళెవరూ రాజ్యాధికారాన్ని ఆక్రమించకూడదు. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ABVPని ఈ దేశంలో అతి పెద్ద దేశద్రోహ సంస్థగా మనం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా అట్లాగానే ఈ దేశంలో RSS ని పొందబెట్టినాడే నెహ్రూ, అంబేద్కర్ ఇద్దరు ఈ దేశంలో ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెహ్రూ అండ్ అంబేద్కర్ మోడర్నిటీ. నెహ్రూ అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో మోడర్నిటీని డెవలప్మెంటల్ మోడల్లో చూసుకుంటూ వచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మోడర్నిటీ అనేటటువంటిది హిందూయిజాన్ని, బ్రాహ్మణిజాన్ని బద్దలు కొట్టి ఒక కుల వ్యవస్థను ధ్వంసం చేసేటటువంటి మోడర్నిటీని బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించాడు. కానీ ఇంకోవైపు నుంచి హెగ్డేవర్ ఈ దేశం లోపల దేశభక్తుల్ని మొత్తం కూడా బ్రిటిష్ ఏజెంట్లకు పట్టించేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ABVP అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద ఉగ్రవాద సంస్థ ABVP. ఈ ABVP రాజకీయాలు నడుపుతున్నటువంటి దాని తల్లి, దాని తండ్రి. కాబట్టి భారతదేశంలో అంబేద్కరిజాన్ని నెలకొల్పడం అంటే రోహిత్ మరణం నుంచి మీకు అంతిమంగా ఏవి అక్కర్లేదు. రోహిత్ మరణం మనందరికీ ఒక్కటే ఒక ఆదర్శాన్ని ఇచ్చింది. రోహిత్ చనిపోయేటటువంటి ముందు ఈ దేశంలో ASA ఒక్కదాని ముందే కాదు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి సమూహం ముందు ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత ఈ దేశంలో RSS ని, హిందూయిజాన్ని బద్దలు కొట్టి ధ్వంసం చేసి ఈ దేశాన్ని విముక్తం చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం తప్ప మరొక లక్షణం లేదు అనేటటువంటి దాన్ని మన ముందు బాధ్యతగా ఉంచాడు. కాబట్టి ఈ దేశం లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, నేను రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకవైపు నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని రాజకీయాలు నడపడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయాల్ని, బీజేపీని ధ్వంసం చేయడం కొరకు
విశ్వవిద్యాలయాన్ని సెంటర్ పాయింట్ గా తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఆన్సర్ మీకు. ఎందుకు అనంటే ఈ దేశాన్ని మార్చేటటువంటి శక్తి విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉంది. ఉన్నత విద్యా సంస్థల లోపల ఇవాళ సగానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆక్రమించుకున్నారు. ఈ విద్యార్థులంతా ఈ దేశంలో బ్రాహ్మణిజాన్ని హిందూయిజాన్ని ఓడిస్తారు. కాబట్టి ఈ విశ్వవిద్యాలయాల్ని మాత్రమే టార్గెట్ చేసేది. ఒకనాడు కాంగ్రెస్ కూడా ఈ దేశంలో కులానికి బలంగా నిలబడి ఉండవచ్చు, కుల వివక్షను ప్రోత్సహించి ఉండవచ్చు. కానీ ఏ ఒక్క మంత్రి కూడా ఫలానా ఏఎస్ఏ ఆర్గనైజేషన్ ఫలానా అంబేద్కర్ యూనియన్ టార్గెట్ చేయండి అని చెప్పి ఒక్క మంత్రి కూడా ఉత్తరం రాసినటువంటి చరిత్ర లేదు. కానీ ఇవాళ దత్తాత్రేయులు, స్మృతి ఇరానీ, వైస్ ఛాన్సలర్ రామచంద్రరావు సిగ్గు లేకుండా ఉత్తరాలు రాసి అంబేద్కరిజాన్ని ధ్వంసం చేయడం కొరకు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ అనేటటువంటి వాళ్ళు ఎంత కమిటెడ్ గా పనిచేస్తా ఉన్నారు, మన కమిట్మెంట్ ఎంత ఉందనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియమైన మిత్రులారా, ఈ దేశం విముక్తి చెందటం అంటే అంబేద్కరిజాన్ని నెలకొల్పటం, హిందూయిజాన్ని బద్దలు కొట్టడం. ఆ లక్ష్యం లేకుండా మాట్లాడేవాడు ఎవ్వడు కూడా అంబేద్కరిస్టు కాదు. కాబట్టి ఈ ప్రయాణం ఈ దేశంలో మొత్తంగా రాజకీయ మార్పుని సమూలంగా తీసుకొచ్చేటటువంటి దశలో నడవాలి అని చెప్పి విశ్వవిద్యాలయాన్ని కులమత వివక్షలకు వ్యతిరేకంగా, కులమత వివక్షల నుంచి ధ్వంసం చేసి ఒక స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు నడిచేటటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొని రావటం కొరకు రోహిత్ జీవితం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.